సముద్రం దగ్గర ఒక పీత ఆ నీటి నుంచి బయటకొచ్చి టిక్కు, టిక్కు, టిక్కు అని నడుచుకుంటూ వస్తుంది. బయటకొచ్చిన తర్వాత దాని అడుగుల్ని వెనక్కి తిరిగి చూసుకొని, అబ్బా! ఎంత బాగున్నాయో నా అడుగులు. నేను ఎంత చక్కగా నడుస్తున్నానో. బుజ్జి బుజ్జిగా ఎంతో అందంగా ఉన్నాయి నా అడుగులు అని ఆనందపడుతూ, మురిసిపోతూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటుంది. అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ అదే వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఈ సముద్రం అలలొచ్చేసి ఆ అడుగుల్ని చెరిపేస్తుంది. అప్పుడు ఆ పీతకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి సముద్రం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అనుకున్నాను. నువ్వేంటి ఇలా చేశావు? నేను ఎంతో అందంగా నడుచుకుంటూ వస్తున్నాను. నా అడుగుల్ని చూసి నేను మురిసిపోతూ ఉన్నాను. అలా మురిసిపోయే టైంలో నా అడుగులన్నిటిని నువ్వు చెరిపేశావు. ఇలా చేస్తావని నేను అనుకోలేదు. నీ నుంచి నేనస్సలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అంటుందనమాట. దానికి సముద్రం అంటుంది, ఓసే తింగరదానా! నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని కాబట్టే ఆ అడుగుల్ని చెరిపేశాను. ఎందుకంటే నీ శత్రువులు నీ అడుగుల జాడల్ని పట్టుకొని నీ వెనకే వస్తున్నారు. అలా కాకూడదని నేను నీ అడుగుల్ని చెరిపేశాను. అది కూడా నీకు అర్థం కాకపోతే ఎలా? అంటుంది సముద్రం. అప్పుడు పీత ఓహో! అలాగా నాకు తెలీదు. సారీ అని చెప్తుందనమాట. ఇలాగే ఉంటుంది జీవితంలో కూడా. మన వెల్ విషయర్స్, మన తల్లి, తండ్రి, మన ఫ్రెండ్స్, మన వాళ్ళనుకున్న వాళ్ళు మనల్ని తెలియకుండానే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం మనకు అర్థం కాదు. ఎస్పెషల్లీ తల్లి, తండ్రి. వాళ్ళు మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. మన వెనుక ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనం చేసేటప్పుడు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, నువ్విలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేది మన మంచి కోసమే కానీ, మనల్నేదో రెస్ట్రిక్ట్ చేసి వెనక్కి లాగాలన్నది కాదు వాళ్ళ ఉద్దేశ్యం. వాళ్ళ ఉద్దేశ్యం మనం చాలా సెక్యూర్డ్‌గా ఉండాలని. అలాంటప్పుడు వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళ బిహేవియర్ వెనక ఎంత ప్రొటెక్షన్ ఉందో మనం అర్థం చేసుకుంటే బావుంటుంది. ఏమంటారు?